స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి మీరు మాతో మాట్లాడినైనా మీ బూర ఊది మీ కార్యాలు జరిగించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సర్వఘనతమై యేసయ్య కలుగును గాక. కూర్చోండి అందరు కూడా. హల్లెలూయా. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 28वां अध्याय 2వ వచనం 3వ వచనం, दूसरा और तीसरा वचन. యాక్ట్స్ 28 2nd 3rd. అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారము మింత అంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజ పెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు హల్లెలూయా. हालेलुया. మరి ఇక్కడ यहाँ पर మరి पौलुस మరి ఆ యొక్క వర్షములో उस बारिश में వర్షం పడుతుంటే बारिश हो रही थी. వర్షం పడుతుంటే जब बारिश हो रही थी तो అగ్నిని అంటించాలని చూస్తున్నాడు. वो आग जलाने की कोशिश ఆ యొక్క करता है. కర్రలన్నిటితోని అగ్నిని అంటించాలని वो చూస్తున్నాడు. लकड़ियों के सहारे से आग जलाने की कोशिश कर మరి रहा మీ था. అందరి పరిస్థితిలో కదండి, तुम सबकी परिस्थिति में भी రకరకాల చల్లని ధనము. विभिन्न प्रकार के ठंडापन. చల్లని ధనం అంటే దేవునికి విరుద్ధమైన ధనాలు. ठंडापन माने जो खुदा के विरुद्ध वो सब ఆ कुछ, యొక్క నిరాశలో, वो सारी निराशाएं ఆ యొక్క మిమ్మల్ని మండేలాగా చేయకుండా ఉండే जो పరిస్థితులలో, तुमने दहकने नहीं देता है वो सारी परिस्थितियां, మిమ్మల్ని అగ్ని జ్వాల వలె తయారు చేయని పరిస్థితులలో तुम्हें अग्नि ज्वाला के समान तैयार ना करने ఈ वाली वो सारी పరిస్థితులన్నీ నీకు परिस्थितियां, విరుద్ధంగా ఉంటాయి. वो सारी परिस्थितियां तुम्हारे विरुद्ध होती है. ఆ రోజు పౌలు అనొచ్చు, तो पौलुस ये सोच सकता होगा, వర్షం పడుతుంది కదా, बारिश हो रही है ना, అగ్ని వద్దు, जो आग नहीं అగ్ని चाहिए, అంటుకోదు, जो आग नहीं जलाएंगे, లేకపోతే సమయం వ్యర్థము जो समय व्यर्थ होगा. కదండి. నువ్వు కూడా ఈ రోజు అగ్ని వలె రగలకపోతే तुम अगर आज के दिन अग्नि के समान दहकोगे नहीं तो నువ్వు ఈ యొక్క లోకంలో జీవించలేవు. నువ్వు तुम इस दुनिया में नहीं जी सकोगे. ఈ యొక్క అగ్ని ఎందుకు కొరకు రగులుతుందంటే, अग्नि किस लिए दहकती है, నువ్వు అగ్ని వలె ఎందుకు జ్వాల వలె రగలాలంటే, तुम्हें अग्नि ज्वाला के समान किस लिए दहक నువ్వు उठता है. దేవునిలో ఒక బంగారముగా तुम खुदा में एक सोने के जैसा ప్రతిరోజు నూతన రూపం వస్తూ ఉండాలా. प्रतिदिन एक नया रूप तुम में आते रहना మరి चाहिए. ఇంకొకటి అగ్నిలాగా నువ్వు ఎందుకు రగలాలంటే, जो अग्नि के समान तुम्हें दहकते किस నువ్వు लिए रहना లోకంలో है. జీవిస్తున్నావు, నువ్వు तुम दुनिया में जी रहे ఉద్యోగానికి हो, వెళ్తున్నావు, వ్యాపారానికి వెళ్తున్నావు, तुम अपनी नौकरी व व्यापार के लिए जा రకరకాల रहे हो, పాపాలు నిన్ను ఎదుర్కొంటా ఉన్నాయి. అక్కడ विभिन्न प्रकार के पापों का सामना तुमको करना पड़ता है. రెచ్చిగుటి కోపం తెప్పిస్తా ఉంటున్నది. तुम्हें भड़काकर तुम्हें गुस्सा लेकर ఆ आने की కోపం कोशिश వల్ల करता है. పాపము జరుగుతున్నది. उस पाप के उस गुस्से के कारण पाप ఎంతో होता మంది है. నశించిపోతా ఉన్నారు. कितने सारे लोग नाश होते అలా हैं. దేవునికి విరుద్ధమైనవి కూడా ये जो कुछ भी खुदा के विरुद्ध वो सब ఒకవేళ कुछ, అగ్నిలో రగులుతూ ఉంటే अगर तुम उस अग्नि में ఆ दहकते रहोगे దేవునికి तो విరుద్ధమైన అగ్నిలో కాలి బూడిదైపోతూ जो कुछ ఉంటాయంట. भी खुदा के विरुद्ध है वो उस अग्नि में जल के खाक हो जाएगा. కాబట్టి ఈ రెండు కారణాలు, इसलिए ये दो कारण हैं. ఒకటి एक, ఆ యొక్క పాపం అంతా కూడా రగిలి బూడిదైపోవాలా, वो पाप से पूरा जल के खाक हो जाएगा. రెండవది और दूसरा, ఆ యొక్క దేవుని తేజస్సు ఇంకా వెలుగుతూ ఉండాలి. రోజు खुदा का రోజుకి तेज प्रतिदिन और चमकता प्रकाशमान होता रहना. రోజు రోజుకి ఇంకా प्रतिदिन బాగా చదువుతూ ఉండాలి. నువ్వు जो और प्रतिदिन जो अच्छी रीति से రోజు होते రోజుకి रहना. ఇంకా మంచి జ్ఞానవంతుడు అవుతా ఉండాలా. प्रतिदिन और अच्छे ज्ञानी तुमको बढ़ते రోజు रहना రోజుకి है. ఇంకా ఆరోగ్యవంతుడు అవుతా ఉండాలా. दिन पर दिन आपको सेहतमंद होते रहना है. అందుకొరకు నువ్వు రగలాలా, इसलिए ही तुमको दहकते भड़कते होना అందుకొరకు है. అగ్నిలా రగలాల నువ్వు, इसलिए ही वो अग्नि के समान तुमको दहकते అందుకొరకు रहना అగ్ని है. జ్వాల వలె నువ్వు తయారు కావాలా. इसलिए तुम्हें अग्नि ज्वाला के समान बनना మీ है. అందరికీ మీ జీవితాలు ఇంకా బెటర్ గా వద్దా? चाहे आपको अपना जीवन इससे और बेहतर नहीं चाहिए. దేవునిలో ఈ లోకంలో ఒకటే ఉంటది, రెండే మార్గాలు ఉంటది. जैसे सिर्फ दो ही मार्ग होते हैं. నేను ఎలా ఉన్నా అలా ఉంటా చాలా అంటే కుదరదు. मैं जैसा हूँ वैसा रहूं तो काफी, ऐसा नहीं होगा. అది సృష్టికి విరుద్ధం, वो सृष्टि के विरुद्ध అది है. జరగదు. वो नहीं होगा. కేవలం మాటల్లోనే జరుగుతుంది सिर्फ అంతే. बातों में ही होता है ये. ఐదర్ నువ్వు ఎదగాల, तुमको बढ़ना है तो बढ़ना है, లేకపోతే దిగిపోవాలా. या नीचे की ओर उतरते चले जाना है. ఎదగాల, बढ़ना है, లేకపోతే ఇంకా మొండిగైపోవాలా. और या नीचे और ढीठ बनते जाना है. కొన్ని దినాలు చదవనోడు ఉన్నాడు అనుకో, जो थोड़े दिन पढ़ने ना वाला बच्चा होता है, 10th పాస్ అవుతాడు, वो जो 10वीं कक्षा पास కొన్ని होता है, సంవత్సరాలు చదువుకుని ఉంటాడు, कोई थोड़े साल वो नहीं पढ़ता है, తర్వాత వెంటనే బుక్లు ఇస్తాడికి ఏమైతుంది? वो तुरंत अगर बुक खोलने को कहा जाए तो क्या होता है. 10th లో ఎట్లయితే చురుకుగా చదివిండు అలాగే చదవగలుగుతాడా? जो है 10वीं परीक्षा में जैसे तेज तराट पढ़ पाता था, చదవలేడు. नहीं पढ़ पाता. समय 10th नहीं. చదివినా కదా ఇంకా దినాలు గ్యాప్ వచ్చినాయి అంటే లేదు, 10th నుంచి ఇంకా నువ్వు దిగజారినవే కానీ. जब 10वीं परीक्षा के बाद आप जो है पढ़ाई नहीं की, इसलिए तुम और नीचे ही అదే गिरते ప్రతి रहेंगे. సంవత్సరం రెగ్యులర్ చదివేటోడు మంచిగా చదువుతూనే ఉంటాడు ఎప్పుడు ఇచ్చినా. लेकिन जो हमेशा हर साल पढ़ता रहता है वो जो अच्छी रीति से पढ़ता है, फिर కాబట్టి ఎదగాల, లేకపోతే बढ़ना है तो बढ़ेगा, नहीं तो फिर घटता జారిపోవాలా. जाएगा. जय नीचे की ओर घटता चला దిగజారిపోవాలా. जाएगा. नीचे की ओर घटता రోజు चला ఇక్కడ जाएगा. ఎదిగే బిడ్డలు ఉండును గాక. आज के दिन सारे लोग बढ़ने वाले ప్రతిదినం व्यक्ति ఎదిగే बने. బిడ్డలు ఉండును గాక. प्रतिदिन बढ़ने वाले व्यक्ति ఎదగాలంటే बने. రగలాలా, जो अगर बढ़ना है तो तुमको दहकना ఎదగాలంటే है. ఎదగాలంటే రగలాలా. अगर तुमको बढ़ना है तो दहकना है. ఎదుగుతూ రగులుతావా, तुम बढ़ते हुए दहकते रहोगे, లేకపోతే దిగజారిపోతావా? या नीचे की ओर गिरते चले जाओगे. చల్ల చల్లగుండి దిగజారిపోతావా? ठंडे रहकर जो नीचे की ओर चले जाओगे. क्या మరి ఎందుకు రగలరంటే, हमें किस लिए दहकते रहना है? మొట్టమొదటిగా सबसे पहले సాకులు చెప్పేవారు.
जो बहाने ढूंढते हैं, కారణాలు చెప్పేవాళ్ళు, जो बहाने बताते हैं, కారణాలు చెప్తారు. जो बहाने कहते हैं। అందుకే దేవుని మాకు మనకి క్లియర్ గా ఇక్కడ సూచిస్తున్నది, यहाँ पर खुदा का वचन जो है साफ साफ ये सूचित వర్షం करता పడుతూ है, ఉంటే అంట जब बारिश हो रही थी तब ఆ యొక్క అగ్ని కొరకు కట్టెలని జమ చేసి అగ్నిని అంటిస్తూ ముట్టిస్తూ అగ్నిలో కాపుకుంటూ ఉన్నారంట. वो आग जलाने की लकड़ियों को बटोर के इकट्ठा करके वहाँ आग जलाकर वो जो है वो ठंडी को जो है दूर कर रहे थे। आग ताप పరిస్థితి के। ఎలాంటి రీతిగా ఉన్నా సరే चाहे तुम्हारी परिस्थिति जिस किसी भी प्रकार की దేవుని हो, కొరకు రగలడం మర్చిపోకండి. खुदा के लिए दहकना तुम ना भूलो। ప్రతిరోజు రగలడం మర్చిపోకండి. प्रतिदिन तुम्हें जलते दहकते रहना है। మీ యొక్క సాకులని మానేయండి. सारे बहाने कहना छोड़ దేవుని दो। కొరకు సాకులు మానేయండి. खुदा के विषय में से बहाने कहना छोड़ दो। దేవుని రగడం కొరకు సాకులు మానేయండి. जो है खुदा के विषय में जो है दहकने ना पाने के लिए जो है ఈ రోజు बहाने कहना కాకపోతే छोड़ రేపు, दो। ఈ రోజు కాకపోతే రేపు చదువుకుంటా బైబిల్, जो है आज नहीं तो कल पढ़ लूंगा ఈ बाइबल రోజు के कर। కాకపోతే రేపు ప్రార్థన చేసుకుంటాం, आज नहीं तो कल करूंगा ఈ मैं రోజు కుటుంబ प्रार्थना। ప్రార్థన లేకపోతే రేపు కుటుంబ ప్రార్థన आज के చేసుకుంటాం. दिन परिवार की प्रार्थना नहीं हुई सही ఒక్క कल రోజు करूंगा। తగ్గినా సరే దిగజారిపోతున్నారు. एक दिन भी अगर कमी होगी तो जो है नीचे की ओर फिसल के మీకు चले దేవుడు जाओगे। దాచించిన మేలని పొందుకోలేకపోతున్నారు మీరు. खुदा ने जो तुम्हारे छिपा कर रखा उसको जो है तुम नहीं पा सक रहे हो। ఆ దేవుళ్ళ ఎదుగ కొద్ది దేవుని ద్వారాలు ఓపెన్ అవుతా ఉంటాయి. तुम जैसे खुदा में बढ़ते चले जाओगे तो खुदा में तुम्हारे लिए द्वार खुलते चले దేవుని जाएंगे। ఆశీర్వాదాలు పొందుకుంటూ खुदा ఉంటాం. की आशीषों को तुम पाओगे। హల్లెలూయా. హల్లెలూయా. కానీ సాకులు చెప్పి అంట लेकिन बहाने कहने से దిగజారిపోతున్నారు. तुम और नीचे की ओर गिरते चले जाते हो। లూకా సువార్త 14:18 వచనం ఒకసారి చూడండి. लूका की पुस्तक 14 अध्याय उसका 18वां वचन Gospel लिखेंगे। of Luke 14:18 verse. లూకా సువార్త 14:18 వచనంలో అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. చాలండి. హల్లెలూయా. చూడండి, పెళ్లి కుమారుడు వస్తూ ఉంటే देखो जब दूल्हा आ रहा है तो నెపములనంటే किसमें हाथ के रहना? సాకులు बहाने సాకులు చెప్తా ఉన్నారంట. बहाने कह रहे అక్కడ हैं। దేవుడు వస్తున్నాడంటే वहाँ पर खुदा आ रहा है इस पर, సాకులు చెప్తున్నాడంట. यहाँ पर बहाने दे रहे ఆ हैं। రోజు నేను వాక్యం చదవమన్నాడంటే उस दिन वचन पढ़ने के लिए कहा गया है तो ఇదిగో నేను వాక్కు ద్వారా నీలోకి వస్తున్నా, నేను देखो मैं वचन के जरिए तुम में నీ आ रहा हूँ, కుటుంబంలోకి నేను వస్తున్నాను, तुम्हारे परिवार में मैं आ रहा నీ हूँ, సమస్య తీర్చడానికి వస్తున్నాను, तुम्हारी समस्या को दूर करने నీ आ रहा ఇంటికే हूँ, నేను వస్తున్నాను, तुम्हारे घर में आ रहा ఒక हूँ, రెండో రాకట్లో నేను వస్తున్నాను उस दूसरे आगमन में मैं आ रहा हूँ। అని చెప్తున్నాడు దేవుడు. ऐसा कहने वाला खुदा, నువ్వేం చెప్తున్నావు? तुम क्या कह रहे हो उससे? వాక్యమే కదా అని సాకు చెప్తున్నావు నువ్వు. वचन ही ना कहकर ऐसा ఆ बहाना देते हो। వాక్కు ద్వారానే నీ సమస్య తీర్చాలనుకుంటాడు. उस वचन के द्वारा में तुम्हारी समस्या को दूर करना ఆ चाहते हैं, ప్రార్థన ద్వారానే నీ సమస్య उस తీర్చాలనుకుంటాడు. प्रार्थना के द्वारा तुम्हारी समस्या को दूर करना चाहते కానీ हैं। ప్రార్థనే కదా అని చెప్పి लेकिन तुम ये तो प्रार्थना వేరే ही ना అన్ని कहकर ప్రయత్నాలు చేస్తున్నవే కానీ बाकी की सारी कोशिश कर रहे हो, लेकिन ఆ యొక్క దేవుని యొక్క ప్రయత్నం నువ్వు చేయట్లేదు. खुदा के उस कोशिश को तुम नहीं कर रहे हो। రగలకుండా बिना दहक उठे ఎన్నికలకి జారిపోతున్నావు. जो है तुम बढ़ने की कोशिश कर रहे हो तो तुम नीचे की ओर फिसलते चले जा रहे हो। किस लिए माने? కొందరు ఆ యొక్క కంఫర్ట్ జోన్ లో ఆ సుఖములో ఉండాలనుకుంటారు. वे अपने सुख में ही रहना चाहते हैं, ఆ యొక్క నిద్రలో సోమరితనంలో ఉండాలనుకుంటారు. उस नींद उस आलसीपने में रहना चाहते हैं वो। లేకపోతే नहीं तो? ఇక్కడ బాగుంది కదా, यहाँ अच्छा ఈ है ఒక్క ना, నిమిషం ప్రార్థన బాగుంది కదా, ये थोड़ी देर का ఈ प्रार्थना 2 अच्छा है నిమిషాల ना, ప్రార్థన బాగుంది ये కదా, 2 मिनट की प्रार्थना अच्छी है కేవలం ना, ఆదివారం పోయి వస్తే సరిపోద్ది కదా, सिर्फ रविवार के दिन जाकर आना ही ఇలాంటి काफी है ना, క్రైస్తవత్వం బాగుంది కదా, ऐसा करने से अच्छा है ना, మత క్రైస్తవత్వాలు బాగున్నాయి కదా, धर्म का जो ईसाई धर्म यही ఇంకా अच्छा మనం है ఏ ना, కష్టం అవసరంలే కదా, हमको कोई मुश्किल उठाने की जरूरत దేవుని नहीं है యొక్క ना, సిలువ ఎత్తుకోవడం అవసరంలే కదా, खुदा के क्रूस को उठाने की जरूरत नहीं है యేసు ना, ప్రభు ఎత్తుకుండు కదా, यीशु मसीह ने उठाया है మనం ना, కూడా సిలువ ఎత్తుకోవడం అవసరం లేదు, हमें क्रूस को उठाने की जरूरत नहीं है మనం ना, కూడా చనిపోవడం అవసరం లేదు हमको भी मरने की जरूरत नहीं है ना, అని ఒక సుఖంలో బ్రతికేస్తున్నారు. ऐसे सुख में ही वो जी रहे हैं, క్రైస్తవ సుఖంలో బ్రతికేస్తున్నారు. ईसाई सुख में ही वो जी रहे हैं। 2-3 నెలల క్రితం క్రైస్తవ సుఖం అనే వాక్యం కూడా మనం చూసుకుని ఉంటున్నాం. थोड़े महीने पहले हमने देखा है जो ईसाई जो है सुख के विषय में वचन ఆ में हमने క్రైస్తవ సుఖంలో బ్రతికేస్తున్న వాళ్ళు वो जो ईसाई सुख में जो जी ఆ रहे हैं, సుఖముకి మీరు దిగజారిపోతున్నారని చెప్పి उस सुख में रहने के कारण तुम नीचे के फिसलते चले మీరు जा रहे చూడట్లేరు. हो, तुम यही देख रहे ఒక हो। రోజు చూస్తారంట, एक दिन बस तुम देखोगे, ఒక రోజు మీరు చూస్తారంట, एक दिन तुम वो देखोगे సాతాను మిమ్మల్ని कि शैतान तुमको, ఒక్క బెట్ ఎదిగి ఒక్క ఫ్లోర్ ఎక్కినావు కదా, तुम जो एक फ्लोर चढ़े हो ना, సరే ఎక్కువ అనంటది, ठीक है कहती है, ఏమనదు మిమ్మల్ని. कुछ नहीं कहेगा वो ఒక్క దినం शैतान ప్రార్థన तुमसे। చేస్తే ప్రార్థన మానేస్తే ఏమనదు సైతాను మిమ్మల్ని. एक दिन जो प्रार्थना करना छोड़ोगे तो कुछ नहीं ఇంకా कहेगा సుఖాలు తెచ్చి పెడుతుంది शैतान, और కావాల్సి. सुख लाकर देता है वो तुमको। 2 దినాలు ప్రార్థన మానేస్తారు, जो 2 दिन जो प्रार्थना ఏమనదు. छोड़, कुछ नहीं कहता है అలా शैतान। 2వ ఫ్లోర్ కి తీసుకుపోతుంది, वैसा दूसरे फ्लोर 3వ पे ले ఫ్లోర్ కి जाता है, తీసుకుపోతుంది, वैसा तीसरे फ्लोर पे ले 5వ जाता ఫ్లోర్ है, కి తీసుకుపోతుంది, 5वीं मंजिल पर ले 10వ जाता है, అంతస్తుకి తీసుకుపోతుంది. 10वीं मंजिल पर ले जाता అక్కడి है। నుంచి పడేస్తుంది చూడు, देखो जब वहां से गिराता है ना, ముక్కలు కూడా మిగిలిన చూర చూరగా అయిపోతారంట. जो है टुकड़े भी नहीं मिलते, पूरा
चूरा चूर हो जाता అలా है। నెలల నెలల కొద్దీ वो महीने కుటుంబ महीने करते ప్రార్థనలు करते చేయకపోతే ఏమనదు సాతానమ్మా. परिवार में प्रार्थना ना करने में कुछ नहीं कहता है शैतान, కానీ నీ కుటుంబాన్ని పైకి వెళ్ళి పడేస్తున్నప్పుడు लेकिन जब तुम्हारे परिवार को ऊपर से जब गिराता అప్పుడు है నీకు గుర్తు వస్తుందంట तब तुमको याद आती है। కదండి. దేవుని యొక్క సిలువ ఎత్తుకోవడం గాని, खुदा के क्रूस को उठाना ఇతరుల हो, కొరకు ప్రార్థన చేయడం గాని, दूसरों के लिए प्रार्थना करना हो, ఇవన్నీ చేయకపోతే ఏమనదమ్మా. ये सब कुछ नहीं करेगा, कुछ नहीं कहेगा ఒక शैतान। రోజు రెండు రోజులు ఏమనదు, एक दिन दो दिन कुछ नहीं సంవత్సరాలు कहेगा, ఏమనదు, सालों तक कुछ नहीं कहेगा, సంవత్సరాలు ఏమనదు. सालों तक कुछ नहीं कहेगा। కానీ నీ యొక్క ప్రార్థన అంశం ఒకటి వినకుండా వినకుండా దేవుడు जय तुम्हारी प्रार्थना निवेदन को खुदा ना వినకుండా सुनते हुए, ना కాదు, सुनते జవాబు हुए, రాకుండా, जवाब नहीं आने से, జవాబు మీరు వినకుండా जवाब को तुम ना सुनने ఎన్నో से, సంవత్సరాల నుంచి ఆగి ఆగి ఉంటున్నారు చూడండి. जय कई सालों से तुम रुके हुए जो हो, అది మబ్బి పెట్టేస్తా ఉంటది. वो शैतान तुम्हें ఆ भरमा కార్యం देता है। జరగకుండా ఆగేది ఎందుకు కొరకు అని वो అంటే, कार्य नहीं होता है, रुक किस लिए जाता ఆ है? దినాలు దినాలు నెలలు నెలలు నువ్వు ప్రార్థన ఆపేసి ఉన్నావు. वो दिन वो महीने महीने तुमने प्रार्थना करना रोक दिया, దేవుని इसलिए అగ్నితోని ప్రతి దినము రగలండి. खुदा की अग्नि से तुम्हें प्रतिदिन जलते दहकते रहना లేకపోతే है, మీరు దిగజారిపోతున్నారు కానీ नहीं तो तुम जो नीचे की ओर फिसलते మా चले ఆత్మీయ जा रहे हो। జీవితం బాగుంది అని ఉండడానికి లేదు. जो तुम्हारा आत्मिक जीवन अच्छा ऐसा कहने के लिए नहीं है। ప్రేయర్ ఫర్ ప్రతి బిడ్డ ప్రతి దినం రగులును గాక, प्रेम का प्रत्येक व्यक्ति प्रतिदिन में खुदा की ప్రతి अग्नि से క్షణం రగులును जलता గాక. दहकता रहे, प्रति क्षण इस तरह से रहे। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి తర్వాత లేవి కాండము लेवी की पुस्तक, लय 6వ व्यवस्था की అధ్యాయం 12వ पुस्तक, వచనం చూడండి. लय व्यवस्था की पुस्तक 6वां अध्याय उसका 12वां वचन। బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి, ఎవరు చేస్తున్నారంట? యాజకుడు कौन करता है? దాని మీద కట్టెలు వేసి याजक जो उस पर దాని लकड़ियों को మీద रखकर దహన బలి ద్రవ్యమును. उसमें दहन बलि के द्रव्यों को, అవును మనందరం అగ్నితో రగలాలా, हाँ हम सबको उस अग्नि के साथ जो है दहकना మనందరం है, అగ్నితో రగలాలా. हम सबको उस अग्नि के साथ दहकना है। కానీ लेकिन ఆ అగ్ని రగలాలంటే वो अग्नि अगर दहकना तो ఎవరొకరు అగ్నిని అంటించాలి కదమ్మా. कोई ना कोई इस आग को तो जलाना है ना, ఎవరొకరు అగ్నిని అంటించాలా. कोई ना कोई तो आग जलाना ना। మరి ఎక్కడ దొరుకుతుంది మన యొక్క అగ్నిని అంటించుకునే ఆ యొక్క స్పార్క్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఆ యొక్క నిప్పు ఎక్కడ దొరుకుతుంది, हमारे अंदर उस आग को जलाने वाली वो चिंगारी कहाँ से मिलेगी? ఆ నిప్పు ఎక్కడ దొరుకుతుంది? वो चिंगारी कहाँ से मिलेगी? ఇక్కడ అంటున్నాడు यहाँ पर कहते हैं యాజకుడు याजक जो ఆ है యొక్క నిప్పును అంటిస్తాడు. वो चिंगारी से जलाता है। మొట్టమొదటిగా మన ప్రధాన యాజకుడు ఎవరు అని అంటే सबसे पहले हमारे प्रधान ఆ याजक कौन యేసు है? ప్రభువే ఆ నిప్పు అంటించాలా. यीशु मसीह को इस चिंगारी को जलाना है, ఆ యేసు ప్రభువే ఆ నిప్పు అంటించాలా. यीशु मसीह को इस चिंगारी को जलाना है। ఎలా అంటిస్తాడు ఆ యేసు ప్రభు నిప్పు అని అంటే, कैसे वो चिंगारी को जलाते हैं? ఆ యేసు ప్రభు वो यीशु मसीह కొందరికి సండే ఆరాధనలో ఆ నిప్పు అంటిస్తారంట. హల్లెలూయా. रविवार के आराधना में इस चिंगारी को वो जलाते हैं। కొందరు हालेलुया। సిస్టర్స్ కి మంగళవారం వర్షిప్ లో సిస్టర్స్ వర్షిప్ లో ఆ నిప్పు అంటిస్తారంట. थोड़े जो लोगों को जो मंगलवार सिस्टर्स वर्शिप में सिस्टरों को కొందరికి బ్రదర్స్ వర్షిప్ లో ఆ నిప్పు అంటిస్తారంట. ब्रदर्स के वर्शिप में जो ब्रदर्स को उस चिंगारी से वो కొందరికి जलाते ప్రతి हैं। దినము పాటలు పాడుతున్నప్పుడు ఆ నిప్పు అంటిస్తారంట. थोड़े लोग प्रतिदिन जब वो गीतों को गाते हैं, तब जो खुदा उस కొందరికి चिंगारी ప్రతి को దినము जलाता దేవుని है। వాక్యము చదివేటప్పుడు ఆ నిప్పు అంటిస్తారంట. जब प्रतिदिन जो प्रति व्यक्ति जो है वचन को पढ़ता है प्रभु के, तब उस चिंगारी को प्रभु उनमें మరి जलाता ఇక్కడ है। కొన్ని స్పెషల్స్ మీటింగ్స్ అయితే ఉంటాయి. यहाँ पर थोड़े खास मीटिंग होते కొందరికి हैं, ఫ్రూట్ బేరింగ్ మీటింగ్స్ లో నిప్పు అంటిస్తున్నాడు దేవుడు. थोड़ों को जो फ्रूट बेरिंग मीट में खुदा उस चिंगारी से उनको जलाता కొందరు है। యూత్ మీటింగ్స్ లో నిప్పు అంటిస్తున్నాడు దేవుడు. थोड़ों को खुदा यूथ मीटिंग के जरिए जो उस चिंगारी को जलाता है। ఆ యొక్క నిప్పు అంటించే దేవుడు उस चिंगारी को जलाने वाला खुदा ఇలాంటి మీటింగ్స్ ద్వారా, ऐसी मीटिंगों के द्वारा, ఇలాంటి వాక్యాల ద్వారా, ऐसे वचनों के द्वारा, ఆ యొక్క ప్రతిదినం కుటుంబ ప్రార్థన ద్వారా, प्रतिदिन परिवार की प्रार्थना के द्वारा, ఆ ప్రతిదినం చేసుకునే మీ కుటుంబ ప్రార్థనలో प्रतिदिन जो तुम करते हो परिवार की దేవుడు మీ प्रार्थना में, కుటుంబానికి ఆ నిప్పును అంటిస్తాడు. खुदा तुम्हारे परिवार में उस चिंगारी को ఇంకా మీ जलाता है। కుటుంబము రగులుతూ ఉంటదంట దినమంతా. और फिर హల్లెలూయా तुम्हारा पूरा परिवार दिन भर दहकता रहता है। హల్లెలూయా. हालेलुया। ఎక్కడికి పోయిన పిల్లలు कहीं पर भी चाहो మా तुम्हारे बच्चे, తల్లిదండ్రులు ఉన్నారు, जो हमारे माता पिता है, మా తల్లిదండ్రులను నేను సన్మానించాలా, हमारे माता पिता का मैं ఈ యొక్క सम्मान చెడు करना है, సాహసం వద్దు बुरी संगति नहीं అన్న चाहिए। నిప్పు అంటించిన దేవుడు అక్కడ రగులుతా ఉంటాడంట. लेकिन హల్లెలూయా. चिंगारी को जलाने वाला खुदा वहां पर जलता दहकता रहता है। మరి భర్త ఎక్కడున్నా సరే, चाहे पति कहीं पर నా भी हो, భార్య నా కొరకు ప్రార్థన చేస్తుంది ఇంట్లో అనే అగ్నిలో రగులుతా ఉంటాడంట. मेरी पत्नी मेरे लिए प्रार्थना करे, इस बात से उस आग के साथ మళ్ళీ जलता భార్య दहकता ఎక్కడున్నా रहता సరే, है। चाहे पत्नी నా कहीं पर భర్త भी నా हो, కొరకు ప్రయాసపడుతున్నాడు నిప్పు రగులుతా ఉంటదంట ఆవిడలో. मेरा पति मेरे लिए जो है मेहनत कर रहा है, क्योंकि उसके अंदर वो अग्नि जलती दहकती रहती है। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया। అలాంటి నిప్పు ప్రతిదినం మీకు అంటించబడును గాక. वैसी चिंगारी प्रतिदिन आपको लगाई ప్రతి जाने ఆదివారం पाए। ఇక్కడ అంటించబడును గాక. यहाँ पर हर रविवार वो ప్రతి चिंगारी लगाने యవనస్తులకు पाए। యవనస్తుల కూడికలు అంటించబడును గాక. यहाँ पर हर एक यूथ मीटिंग में खुदा उस
चिंगारी को जलाए तुम्हें। హల్లెలూయా హల్లెలూయా. ప్రతిదినం నీ కుటుంబ ప్రార్థనలు నిప్పు అంటించబడును గాక. प्रतिदिन तुम्हारे परिवार की प्रार्थना में ఆ चिंगारी ప్రధాన जलाई जाने पाए। యాజకుడు యేసు ప్రభు అంటిస్తాడంట. वो प्रधान याजक यीशु मसीह जो वो जलाते हैं उसे। హల్లెలూయా हालेलुया। మొట్టమొదటిది सबसे पहला నువ్వు రగలాలంటే, तुमको अगर जलना दहकना है రగలడం అంటే तो ఎదగడము. जो है दहकना माने నువ్వు बढ़ना। రగలకపోతే దిగజారిపోతుంటావు. अगर तुम नहीं दहकोगे तो तुम మరి नीचे की ओर రగలాలంటే फिसल నిప్పు जाओगे। అంటించబడాలా? अगर तुमको दहकना है तो जो है चिंगारी लगाई जानी ఆ యొక్క चाहिए। నిప్పు ఎవరు అంటిస్తారంటే యేసు ప్రభు ఇలాంటి ఆరాధనల ద్వారా. जो इस प्रकार के आराधना के द्वारा यीशु मसीह तुम्हारे अंदर चिंगारी को वो जलाते हैं। హల్లెలూయా హల్లెలూయా. 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 కొందరు ఉపవాస ప్రార్థనలు చేస్తా ఉంటారు. थोड़े जो उपवास प्रार्थना करते ఆ हैं ఉపవాస ప్రార్థనలో నిప్పు అంటించబడతా ఉంటది. उस उपवास प्रार्थना में खुदा उस चिंगारी को जलाता है। కొందరు ఉదయకాల ప్రార్థన చేస్తా ఉంటారు. थोड़े 3 लोग भोर గంటలకు सवेरे లేచి उठकर जो है प्रार्थना करते हैं। దేవుడు నిప్పును అంటిస్తా ఉంటాడు. खुदा जो उनको उस चिंगारी को जलाता है ఆ उनमें। నిప్పు అంటించే దేవుని उस जो चिंगारी को जलाने वाले खुदा को ప్రతిదినం మీరు ఎందుకు ప్రార్థన చేయాలంటే అంటించబడాలి. మీరు प्रतिदिन किस लिए प्रार्थना करना है? प्रतिदिन उस चिंगारी से जो हमको जलाए जाना రోజంతా चाहिए। రగిలించబడడానికి అంటించబడాలి. क्योंकि पूरे दिन जलते दहकते रहना है तो वो चिंगारी तुम्हारे अंदर जलनी चाहिए। హల్లెలూయా హల్లెలూయా. 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 తర్వాత మార్కు సువార్త मरकुस की पुस्तक में हम 1వ देखते हैं అధ్యాయం 17వ వచనం చూడండి. उसका पहला अध्याय 17 वचन। మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్తి అయినది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి యొక్క అగ్ని ये जो अग्नि है తోని రగలాలా, उससे हमको दहकना है। తోని అంటించబడాలి నిప్పుతోని. थोड़े जो इस चिंगारी के जरिए जलाए जाना। మరి ఎందుకొరకు ఈ యొక్క అగ్నితోని మనము రగలాలంటే, किस लिए हमें इस अग्नि से भरकर जो है जलना दहकना ఎలా है? అంటించబడాలో చూసినాం మనము. कैसे चिंगारी से जलाए जाना ये जाना है। రగలాల్సిన అవసరత మనం చూసుకున్నాము. जो है दहकने की जलने की जरूरत क्या है ये हमने जाना మరి है। ఏ విధంగా రగలాలంటే, किस प्रकार से जलना दहकना है? ఎందుకొరకు రగులుతారయ్యా? किस लिए? కేవలం నీ మంచి కొరకా? क्या सिर्फ तुम्हारे अच्छे के लिए? क्या కేవలం నీ మంచి కొరకా? क्या सिर्फ तुम्हारे भले के लिए ही? అగ్నితోని రగిలే వాళ్ళు जो उस आग से जलाए వారు ఏం दहकते చేస్తారంటే, हैं, वे क्या करते हैं? మొట్టమొదటిది सबसे पहला కీర్తనలు 63వ అధ్యాయం 1వ వచనం. जो है भजन संहिता की पुस्तक 63वां अध्याय पहला वचन। ఈ 3 విషయాలు మీకు ముఖ్యమైన చూడండి. కీర్తనలు ये 3 विषय आपके लिए जरूरी है। 63వ అధ్యాయము 1వ వచనం. సామ్ 63:1. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చాలు. హల్లెలూయా. దేవా నా దేవుడివి నీవే, हे खुदा मेरे खुदा आप हो, వేకువనే నిన్ను వెతుకుతున్నాను. भोर सवेरे मैं आपको ढूंढता हूँ। ప్రతి ఒక్కరు प्रत्येक व्यक्ति ప్రతిదినము प्रतिदिन అగ్నిలా మండుతూ अग्नि के जैसे जलते दहकते చేయాల్సిన ఏంటంటే, क्या करना है तुमको? ఎదగాలంటే చేయాల్సిన अगर ఏంటంటే, तुमको बढ़ना है तो उसके लिए क्या करना है? మొట్టమొదటిగా ఆ దేవుని వెతకాలా. सबसे पहले तुम्हें उस खुदा की खोज ఆ करनी है। యేసు ప్రభువుని ప్రార్థన చేయాలా. उस यीशु मसीह से तुम्हें प्रार्थना ఆయనను करना है ఆరాధించాలా. कि आराधना तुमको करनी है। పరిశుద్ధ ఆలయం దాంతో ఆశతో ఎదురు చూడాలి మనము. उनके पवित्र मंदिर में बहुत ही आशा के దేవా साथ उन्हें ఈ ताक రోజు लगाना నాతో है। ఏం మాట్లాడతామని వాక్యము తిరిగేసి చూడాలి మనము. आज के दिन प्रभु क्या कहकर मुझसे बात करेगा, जो वचन को जो దేవా पढ़ना ఈ कर రోజు देखना పాటల है। ద్వారా నన్ను ఏ రీతిగా బలపరుస్తూ అని చెప్పి పాటలు పాడుతూ ఉండాలి మనము. प्रभु आज गीतों के जरिए किस तरीके से आप मुझको बलवान बनाओगे, कहकर आपको गीतों को गाना है। కాబట్టి మొట్టమొదటిది అనేది इसलिए सबसे पहला నీ ఆత్మీయ జీవితము, तुम्हारे आत्मिक నీ जीवन में, డివోషనల్ లైఫ్, जो तुम्हारे आत्मिक నీ जीवन में ఆత్మీయ జీవితం బలపడాల. దేవునితోని మీరు కనెక్ట్ అయి ఉండాలా. तुम्हारा आत्मिक जीवन बलवंत बनाए, तुम्हारा संपर्क खुदा के साथ जुड़ना है। రెండవది और दूसरा సామెతలు नीति वचन की पुस्तक, సామెతలు 22వ అధ్యాయం 1వ వచనం. नीति वचन पुस्तक 22वां अध्याय उसका पहला वचन। Proverbs 22nd chapter 1st verse. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును ఏంటంటమ్మా? అందరు చెప్పాలి ఏంటంట? सब लोग कहिए क्या कहेगा कहते గొప్ప वचन में? ఐశ్వర్యం కంటే ఏంటి? महान ऐश्वर्य से बढ़कर మంచి अच्छा మంచి अच्छा మంచి अच्छा అందరికి దొరుకును గాక. सबको ये मिलने पाए अच्छा नाम। మంచి పేరును अच्छा नाम వెండి బంగారముల కంటే सोने चांदी से भी దయయు కోరదగినవి. से भी बढ़कर वो है। హల్లెలూయా హల్లెలూయా. 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 ఐశ్వర్యము కంటే ఏంటి? మంచి जो है ऐश्वर्य से पेड़। बढ़कर अच्छा नाम। ఈ రోజు आज के दिन నీ పేరు మీద ఆస్తి ఉంటది. जब तो आपका नाम लिखा होता है, उसकी संपत्ति होती है। మనం దేవుని దగ్గరికి ఎత్తబడిన తర్వాత हम जब खुदा के पास उठा నీ लिए जाने పేరు के మీద बाद ఆస్తి ఎక్కడికి పోతుంది? तुम्हारे नाम की जो संपत्ति वो कहाँ ఆ जाएगी? పేరు ఆస్తికి ఉంటదా? అలాగే जो वो नाम की वो जो संपत्ति रहेगी उसी तरह से ఉండదు. नहीं रहेगा।
వేరొల పేరు అయిపోద్ది, किसी के दूसरे के नाम हो जाएगा, వేరొల పేరు అయిపోతుంది. दूसरे के नाम पे हो जाएगा. సరే మన పిల్లల పేర్లు అవుతుందని సంతోషంగా ఉంటున్నారా? ठीक है, तुम्हारे बच्चों के नाम पर होगा क्योंकि खुश होते हो. మీ పిల్లల ఆస్తులు నిలబెట్టుకుంటారని గ్యారెంటీ ఇస్తారా? तुम्हारे बच्चे उस संपत्ति को निभाए रखेंगे कि इस बात की गारंटी देते हो? గ్యారెంటీ ఎవరైనా ఇవ్వగలుగుతారా? कोई गारंटी दे सकता है क्या? ఎవరు ఇవ్వలేరు. कोई नहीं दे सकता. సరే మీ తాత ఆస్తుల్లో మీరు ఉండొచ్చు, ठीक है, तुम्हारे दादा की जो संपत्ति में तुम्हारा होगा नाम, మీ ముత్తాతకి ముత్తాత ఆస్తులు ఉన్నారా మీరు? तुम्हारे परदादा के संपत्ति में तुम्हारा है क्या उसमें? ఎక్కడో ఏ ఊర్లో ఉన్నాడు కూడా నీకు తెలియదు, कहाँ कौन से गांव में कहाँ है ये नहीं ఏ जानते हो. ఊరికెళ్ళి వచ్చాడో కూడా నీకు తెలియదు. किस गांव से वो आए हैं ये भी नहीं जानते हो మీ तुम. ముత్తాతల ఊర్లు తెలిసి వచ్చు కానీ जो तुम्हारे जो परदादा हो सकते మీ होंगे उसमें, ముత్తాతలకి ముత్తాత వాళ్ళ ఊరు, ముత్తమ్మమ్మ వాళ్ళ ఊరు నీకు ఎవ్వడికి తెలియదు. तुम्हारे परदादा के परदादा का गांव क्या है वो तुम नहीं जानते हो. వారిచ్చిన ఇల్లులు उनके दिए हुए ఈ घर రోజు నువ్వు దాంట్లో లేవు. आज के दिन तक तो नहीं है. వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళ మన్మన్లు లేరు, ఎవరు లేరు. जो उनके बच्चे ना उनके नाती पोते कोई नहीं है. కాబట్టి ఈ రోజు इसलिए आज के दिन అట్లాని कहकर స్వాధీనపరచుకోదనట్లేను. जय स्वतंत्रित ना करो क्या नहीं దేవుని कहते బిడ్డలు हैं. లోకమంతా స్వతంత్రించుకొని స్వాధీనపరచుకొనును గాక. खुदा के जो लोग हैं वे सारी दुनिया को కానీ स्वतंत्र व దాని వెంట स्वाधीन कर మనం ले, పోకుండా, लेकिन हम उसके पीछे ना पड़ते దాన్ని हुए, బట్టి మనం అతిశయపడకుండా, సంతోషపడకుండా, हम उसके प्रति अतिशय व अत्यानंदित ना होते हुए, దేని బట్టి అంట किस कारण మంచి పేరు తెచ్చుకోవాలంట. अच्छा नाम हमको ఆ पाना है. యొక్క సాక్ష్యం ఎప్పుడు మిగిలిపోతాయి, वो गवाही हमेशा के लिए ఆ ठहरेगी. సాక్ష్యం ఎప్పుడు మిగిలిపోతాయి. वो गवाही हमेशा के लिए बनी रहेगी. కాబట్టి इसलिए నీ సాక్ష్యము, నీ పేరు ముఖ్యము. चाहे तुम्हारी गवाही तुम्हारा नाम वो सबसे నీ जरूरी है. సాక్ష్యము, నీ పేరు ముఖ్యము. तुम्हारे जीवन की वो गवाही वो तुम्हारा नाम మొట్టమొదటిది నీ जरूरी है. ఆత్మీయ జీవితము, सबसे पहला तुम्हारा आत्मिक जीवन, రెండవది నీ సాక్ష్యము, నీ పేరు. दूसरा तुम्हारी वो गवाही तुम्हारा అంటే नाम. ప్రతి దినము माने प्रतिदिन నీ యొక్క దేవుని వాక్కు ద్వారా నువ్వు చెక్కబడాలా. खुदा के वचन के जरिए तराशे जाना. तुम దేవుని నమ్ముకున్నాం, నీ పని అయిపోలే, खुदा को तुमने माना बस काम नहीं हुआ అప్పుడే है, పని మొదలైంది, तभी काम की शुरुआत हुई है, అప్పుడే పరిశుద్ధపరచడం మొదలైనప్పుడు तभी पवित्र किए जाने की शुरुआत हुई है. ప్రతి ఒక్క వారం, ప్రతి రోజు వాక్యం ద్వారా బలపడుతూ ఉండాలా. प्रतिदिन वचन के जरिए तुमको बलवान बनते जाना है. ఏమవుతుందంటే जी क्या होता है उससे? నేను వాక్యం ద్వారా బలపడుతూ నేను సేవ మొదలు పెట్టినప్పుడు, मैं जब प्रभु के वचन में बलवान होता है దేవా सेवा में నేను కూడా शुरुआत किया, సామాన్య లాగా కొన్ని లక్షల ముందు నేను వాక్యం చెప్పాలా అని చెప్పి ప్రార్థన చేస్తుండే. मैं ये कहकर प्रार्थना करता कि मैं सामने इस रकम के समय कई लाखों लोगों के सामने मैं वचन ప్రతిదినము कहूं. వాక్యం ద్వారా చెక్కబడుతున్నప్పుడు लेकिन प्रतिदिन वचन के जरिए जब కొన్ని तराशते में जा లక్షల रहा మంది ముందు था, వాక్యం చెప్పినా जो कई लाखों के सामने जो मैंने वचन कहा हूँ, నాకు తృప్తి లేకుండే పరలోక రాజ్యం పోతామని గ్యారంటీ లేదు. मुझको संतुष्टि नहीं थी मैं स्वर्ग के राज्य में जाऊंगा इस बात की गारंटी भी नहीं थी. ఎప్పుడైతే నేను ఇష్టంగా నీకు నేను జీవిస్తాను ప్రభువా, लेकिन प्रभु मैं जब आपको पसंद आए उस रीति से ఒక్కరి जीऊंगा ముందైనా तो, 10 మంది అయినా 100 మంది అయినా ఇష్టంగా నేను జీవిస్తాను ప్రభువా. चाहे वो 1 लोग हो 10 लोग हैं 100 से या कितने भी सारे लोग हैं, लेकिन आपको पसंद आए నేను उस रीति से పరలోక मैं రాజ్యం जीऊंगा प्रभु, तो పొందుకుంటా. तब मैं प्रभु स्वर्ग के ఈ राज्य को రోజు నా ఆత్మీయ पाऊंगा. లెవెల్ అది. ఎందుకంటే ప్రతిదినం నా వాక్యం ద్వారా నేను దేవుని వాక్యం ద్వారా చెక్కబడుతున్నా. क्योंकि प्रतिदिन खुदा के वचन के जरिए मैं इस प्रकार से तराशा దాంట్లో जा నాకు रहा हूँ. తృప్తి ఉన్నది, సంతోషం ఉన్నది, उसमें संतुष्टि व आनंद है, సమాధానం ఉంది నాకు. शांति है मुझको उसमें. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ప్రతి దినము దేవుని వాక్కు ద్వారా చెక్కబడుతున్నప్పుడు నీ యొక్క క్యారెక్టర్ అనేది నువ్వు బిల్డ్ చేసుకుంటావు. जब तुम खुदा के वचन के जरिए प्रतिदिन तराशे जाते तुम अपने अच्छे నీ व्यक्तित्व పేరు को అనేది बनाते हैं. కట్టబడతదంట. तुम्हारा नाम जो बनता నీ चला పేరు जाता है, కడతాడంట దేవుడి లోకంలో. तुम्हारे नाम को खुदा నీ बनाता है इस సాక్ష్యాన్ని दुनिया కడతాడంట ఈ में, లోకంలో तुम्हारी దేవుడు. गवाही को खुदा इस दुनिया में बनाता है. హల్లెలూయా. హల్లెలూయా. కదండి. కాబట్టి మొట్టమొదటి నీ ఆత్మీయ జీవితము, రెండవది నీ జీవితం ఈ భూలోకం మీద, सबसे पहला आपका आत्मिक जीवन, दूसरा तुम्हारा जीवन जो इस धरती पर है, మూడవది और तीसरा కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. कुलुस्सियों की पुस्तक उसका तीसरा अध्याय उसका 23वां वचन. కొలస్సియన్స్ 3rd chapter 23rd verse. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలమును పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. చాలండి. హల్లెలూయా. మూడవది, और तीसरा, ఒక అగ్ని అనేది ఎందుకు మండుతది? जे अग्नि किस लिए जलती है? ఆ యొక్క పౌలు అగ్నితో ఏం చేస్తున్నాడు? पौलुस उस अग्नि के साथ क्या ఆ कर रहा చలి है? భరించలేక वो ठंड को सह नहीं सक रहे, इसलिए కాపుకుంటున్నాడు అక్కడ. वो जो वहां पर जो ठंड से అక్కడ बचने అన్ని के लिए పాములు తేళ్లు ఉన్నాయి కాబట్టి वहां पर सांप बिच्छू सब है, ఆ యొక్క इसलिए అగ్ని ఆ పాములని తేళ్లని జనాలకి దూరం చేస్తా ఉన్నది. वो जो अग्नि उस सांप और बिच्छू को लोगों को दूर कर रहा है. నువ్వు మండుతూ ఎందుకు కొరకు ఉండాలంటే, तुम्हें जलते दहकते किस लिए रहना है? మొట్టమొదటి నీ ఆత్మీయ జీవితం దేవునితో కట్టుకో. सबसे पहले तुम्हारा आत्मिक जीवन खुदा के साथ बना लो, రెండవది నీ జీవితాన్ని భూమి మీద కట్టుకో. और दूसरा तुम्हारे जीवन को इस धरती पर तुमको बनाना है. మూడవది ఇతరుల జీవితాల కొరకు నువ్వు వెలగాల, రగలాలంట. दूसरों के जीवन के लिए तुम्हें जलते दहकते
दहकते रहना है। అంటే దేవుని సిలువను ఎత్తుకోవాలా, माने तुम्हें खुदा के क्रूस को उठाना దేవుని है, సేవని నువ్వు చేయాలంట, माने तुम्हें खुदा की सेवा को करनी है, నువ్వు రగలాలా, నువ్వు तुमको जलते दहकना है ఎందుకొరకంటే ఇతరులను రక్షించడం కొరకు ताकि दूसरों को उद्धार दिलाने నువ్వు के लिए। రగలాలా ఎందుకొరకనంటే दहकना है किस लिए? నిన్ను బట్టి కాదు, तुम्हारे कारण नहीं, నిన్ను బట్టి కాదు, तुम्हारे ఆ कारण नहीं, దేవాతి దేవుని కొరకు నువ్వు రగలాలంట. उस प्रभु के लिए ఆ तुमको దేవాతి जलते దేవుడు दहकते रहना है। ఎందుకు ఏ రీతిగా రగలాలనుకుంటాడంటే किस प्रकार से वो चाहते कि तुम्हें जलना నువ్వు दहकना है మండుతున్నప్పుడు, कहकर, जब तुम जलते ఒక दहकते చెట్టు हो, మండుతున్నప్పుడు देखो जब तुम जलते दहकते పక్కన हो, చెట్టు ఎట్లయితే అంటుకుంటదో जैसे एक पेड़ जलता है तो दूसरे पेड़ को जैसे आग నువ్వు लगती కూడా है, ఆ రీతిగా రగులుతున్నప్పుడు నీ పక్కని వారి రక్షణ పొందాలంట. जब उस प्रकार से जब तुम जलते दहकते रहोगे तुम्हारे पड़ोस में रहा इंसान जो है वो उद्धार पावे। హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కని వారి రక్షణ పొందాలంట. हमारे पड़ोस में जो इंसान है वो भी उद्धार पाए, ఆ उस तरह से రీతిగా रहना రగలాలంట है, నువ్వు. उस तरह से तुमको जलते दहकना है। అలా అంటే నువ్వు నీ యొక్క ఉద్యోగాలు నీ యొక్క కుటుంబాలు విడిచిపెట్టని అర్థం కాదు. ऐसा कहकर इसका मतलब ये नहीं कि अपने परिवार अपनी नौकरी सब छोड़ दो ఒక कहकर। సింపుల్ ఉదాహరణ మొన్న జరిగిన సాక్ష్యం చెప్తా నేను. एक आसान सा उदाहरण जो गवाही हुई उस विषय में मैं कहता हूँ। మరి నాతో పాటు అందరు యవనస్తులు ఉండే అప్పుడు అందరం ఒక దగ్గరికి సేవకి వెళ్ళినప్పుడు मेरे साथ सब नौजवान थे जब हम लोग एक जगह उस वक्त में सेवा गए थे। ఆ ఇంట్లో వాళ్ళమ్మ उस घर में वो माँ ఆ యొక్క उनकी, తల్లి वो जो माँ है उनकी, తన బిడ్డకి वो अपने बच्चे को, తన బిడ్డకి సేవ చేస్తున్నది. वो अपने बच्चे की जो सेवा कर रही है वो ఏం సేవ అంటే क्या सेवा कर रही ఆ है? బిడ్డ బెడ్ రిడన్ పేషెంట్, वो जो है मरीज जो है वो पिल्लई पलंग से पिल्लలు लगा उన్నారు. है, उसकी शादी होकर बच्चे, పెళ్ళై పిల్లలు ఉన్నారు. उनका विवाह होकर उनके बच्चे हैं, ఆ బిడ్డకి उस बच्चे को उनके సేవ చేస్తా वो ఉన్నది. सेवा कर रही है उसकी। 5 సంవత్సరాలైంది, 5 साल हो गए, ఇంకా బిడ్డ మీదనే ఉన్నది. वो अभी भी पलंग से लगा हुआ మేము है। పోయేసరికి ఆ తల్లి ఆ బిడ్డకి ఆ యొక్క ఫుడ్ ని పోస్తా ఉన్నది. हम जब गए तो वो माँ अपने बच्चे को जो खाना जो भोजन है वो दे रही थी। 5 సంవత్సరాలు 5 सालों ఆ से తల్లికి నిద్ర లేదు. उस माँ को नींद नहीं है। మరి ఆ తల్లికి उस माँ को తను తింటుందో లేదో కూడా సరిగా తెలియదు కానీ वो खुद खा रही है कि नहीं ये खुद नहीं जानती है। वो ఆ బెడ్ మీద ఉన్న పేషెంట్ తన బిడ్డ తింటుందా లేదా అని చెప్పి पलंग पे पड़ा वो मरीज, वो जो उसका बेटा है वो खा रहा कि नहीं उस पे ध्यान है उनको। 5 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. 5 साल कोई मामूली बात नहीं है। 1 సంవత్సరం అవగానే 1 साल होते ही అలసిపోతారు చాలా మంది. बहुत से लोग थक जाते हैं, ఏ పని లేదు ఇంకా, अब कोई काम नहीं, ఆమెను చూసుకోవడమే. अब बस उन बच्चे को ఒక ही देख క్షణం ఆడికి करना। బయటికి పోతే एक क्षण भी वो निकल के बाहर ఆమె जाए ఏమైతుందో తెలియదు. तो क्या होगा उसका नहीं కాబట్టి पता, ఒక్క క్షణం కూడా బయటికి పోకుండా इसलिए एक क्षण भी बाहर ना 5 जाते हुए సంవత్సరాలు ఆమెను అక్కడే చూసుకుంటూ ఉన్నది. चाहे 5 सालों से उसकी वही देख रेख की 5 है, సంవత్సరాలు అక్కడే చూసుకుంటూ ఉన్నది. 5 सालों से उसकी वही देख रेख कर रही నా ఇప్పుడు है। యవనస్తులు వచ్చారు, जब मेरे साथ और pray नौजवान आए చేసినాము. वो लोग ने प्रार्थना की, మళ్ళీ ప్రేయర్ అయిపోయి బయటికి వెళ్ళాం. फिर प्रार्थना होने का बाहर आए, బయటికి వెళ్ళిపోగానే बाहर जाते ही ఈ యవనస్తులు అందరు కళ్ళని నీళ్లు పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు. ये सारे नौजवान आंखों में उनके आंसू आने लगे, वो रोने लगे। నేనేమో ఆ బెడ్ పేషెంట్ 5 సంవత్సరాలు ఉంది కదా, वो जो पलंग पे जो मरीज है वो 5 सालों से है, పాపం ఆమెను చూసి వీళ్ళకి దయ దాల్చిందేమో ఏడుస్తున్నారు అని అనుకో. जो है उसको देखकर उनको बड़ी दया आई होगी इसलिए वो रो रहे होंगे। ఇందనక అనుకుందామని ఎందుకు ఏమైనా ఏడుస్తున్నారు బ్రదర్స్ అని అడిగితే मैं जब पूछता हूं उनसे क्यों रो रहे हो ब्रदर्स कहने पर వాళ్ళు చెప్తున్నారు, वो कहते हैं అన్నా कि अन्ना ఈ రోజు आज के दिन మాకు తల్లి ప్రేమ ఏందో మాకు తెలిసింది माँ అంటున్నారు. का प्रेम क्या హల్లెలూయా. होता है आज हमने जाना है क्या कहा మా उन्होंने। అందరి తల్లుల విలువ మాకు ఈ రోజు తెలిసిందన్నా అని అంటున్నారు. हमारी माँ की अहमियत आज हमने जाना है क्या कहा उन्होंने। ఆ యొక్క తల్లి తన బిడ్డకి చేసిన సేవని బట్టి वो माँ अपने बच्चों के लिए जो सेवा कर ఎక్కడికి रही బయటికి थी, పోలే సేవ చేయడానికి, कहीं बाहर सेवा करने वो नहीं गई है, లేకపోతే అక్కడ వాక్యము కాదు మాట్లాడింది వాళ్ళతోని, वहां पर वचन नहीं जो उनसे कहा है, ఆమె చేసిన క్రియలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ తల్లిని తండ్రిని సన్మానించేలాగా ఆ యవనస్తులను మార్చింది. హల్లెలూయా. वहां उस माँ की हुई क्रियाएं जो है उनसे बात किए और वो अपने माता पिता के सम्मान करे, इस प्रकार के उनके जीवनों में कार्य और उनमें बदलाव आया है। రగిలాలనుకున్న వాళ్ళు కారణాలు చెప్పరు, जिनको जलना दहकना होता है वो అగ్ని कोई कारण జ్వాల వలె बहाने नहीं రగిలాలనుకున్న बताते। కారణాలు చెప్పరు. जो अग्नि ज्वाला के समान जलना चाहते हैं वो कोई बहाने व कारण नहीं देते। ఎక్కడైనా అగ్ని జ్వాల వలె రగులుతా ఉంటారు. जहाँ कहीं भी वो अग्नि ज्वाला के समान में जलते रहते हैं। ప్రతి ఒక్కరికి ఆ యొక్క సెగ తాకుతా ఉంటది. हर एक को जो उनकी वो जो है మీ गर्मी చుట్టూ ఉన్న छूती रहती ప్రతి है, ఒక్కరికి तुम्हारे आसपास मौजूद ఆ యొక్క सबको సెగ తాకుతది. उसकी गर्मी అరే आपकी गर्मी వీళ్ళలో छूती ఏదో है। అగ్ని ఉన్నది. कहते हैं वो लोग వీళ్ళు इनमें कुछ మామూలు अग्नि వాళ్ళు है। కారు. ये వీళ్ళు कोई मामूली लोग వీళ్ళు नहीं है, వేరుపరచబడిన ये జనాభా. अलग की गई हुई प्रजा है, వీరు పాపము చేయరు, ये पाप नहीं करते వీరు हैं, చెడు మాటలు మాట్లాడరు, ये बुरी बातें नहीं వీళ్ళు कहते हैं, వీరు ఆ యొక్క చెడు సాహసాలు చేయరు, ये बुरी संगति नहीं रहते సమయాన్ని हैं, వ్యర్థం చేయరు. వీళ్ళు वे समय को व्यर्थ नहीं करते हैं समय కాబట్టి को। इसलिए వీళ్ళలో इनमें ఆ యొక్క అగ్ని ఉన్నది वो अग्नि है అని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారంట. कि प्रत्येक व्यक्ति जानेंगे ही। కాబట్టి ఈ యొక్క అగ్ని 3 రీతిలుగా రాగలాల. इस 3 प्रकार से तुम्हारे अंदर वो अग्नि की ज्वाला ఒకటి दहकनी నిన్ను है। దేవునితోని జతపరచడానికి రగలాల. सबसे पहला कि तुम खुदा के संग तुम्हारा ఒకటి संपर्क जुड़े, నువ్వు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కట్టుకోవడానికి और రగలాల. दूसरा तुम अपने जीवन को बनाने संवारने के लिए तुमको మూడవది दहकना है, ఇతరులని రగిలించడానికి రగలాల. और तीसरा तुम्हें दूसरों को जो है उस अग्नि से भरने के ఈ लिए तुमको రీతిగా అగ్ని दहकना ద్వారా है। ప్రతి బిడ్డ రగులును గాక. इस प्रकार से अग्नि ज्वाला के समय प्रत्येक व्यक्ति
जलता दहकता रहे, ప్రతి బిడ్డ రగులును గాక. हर एक व्यक्ति इस प्रकार से जलता दहकता रहे, సాకులు ఇవ్వకుండా రగలండి ఈ రోజు నుంచి. बिना कोई बहाना दिए आज के दिन से तुमको दहकते సాకులు रहना ఇస్తున్నావు అంటే है। దిగజారుతూనే ఉన్నావు. चाहे बहाने देते रहोगे तुम बढ़ोगे नहीं, लेकिन नीचे की ओर फिसलते जाओगे। ఎస్తేరులో కూడా एस्तेर में भी, ఎస్తేరు కూడా 4:14 రాసుంటది. एस्तेर की पुस्तक 4 अध्याय 14 वचन में लिखा है, ఒకసారి చదవండి. ఎస్తేరు గ్రంథం 4 అధ్యాయం 14 వచనంలో, నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని, నువ్వు మౌనముగా ఉండిన ఎడల యూదులకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. अगर तुम मौन रहोगे तो यहूदियों को सहायता कहाँ से मिलेगी? ఈ రోజు మీరు మౌనంగా ఉంటే आज के दिन तुम मौन रहोगे तो ప్రజలకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? प्रजा को सहायता कहाँ से मिलेगी? ఈ రోజు నువ్వు రక్షణ పొందినవంటే आज के दिन तुमने उद्धार पाया है ఒక माने, రోజు యేసు ప్రభు एक दिन यीशु मसीह ఒకరి ద్వారా నీకు రక్షణ అందించి ఉన్నాడు. किसी एक के द्वारा तुमको उद्धार दिया है, उसने సువార్త అందించి ఉన్నాడు. सुसमाचार तुम तक पहुंचा ఒకరి है, ద్వారా నీకు విడుదల అందించి उनके ఉన్నాడు. द्वारा तुमको छुटकारा दिया खुदा ఒకరి ने, ప్రార్థన ద్వారా నీకు అందించి ఉన్నాడు. किसी की प्रार्थना के द्वारा तुमको जो वो ఒక मिला है, సేవకుని ద్వారా నీకు ఆ యొక్క నిప్పుని అంటించి एक ఉన్నాడు. सेवक के जरिए चिंगारी को तुम्हारे अंदर जलाई गई है। ఈ రోజు నువ్వు మౌనంగా ఉంటే अगर आज के दिन तुम चुप रहोगे तो ప్రజలకి సహాయం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? प्रजा को सहायता कहाँ से मिलेगी? ప్రజలకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? प्रजा को सहायता कहाँ से मिलेगी? దేవుడు తన దూతలకు ఇవ్వలే పని, खुदा ने अपने स्वर्गदूतों को ये काम नहीं दिया, వారసులుగా నీకు ఇచ్చిండు పని. तुमको दिया ताकि तुम उनके वारिस हो, इसलिए నీ ద్వారా ఇతరులకి సహాయం అందాలని, तुम्हारे द्वारा दूसरों को నీ सहायता ద్వారా मिलनी ఇతరులు चाहिए, రగలాలని చెప్పి. तुम्हारे द्वारा दूसरे जलते दहकते కాబట్టి रहना। ప్రతి బిడ్డ రగలండి, इसलिए हर एक व्यक्ति जो इस प्रकार से जलते दहकते रहे ఇతరులను రగిలించండి. और दूसरों को उस प्रकार से दहकाते ఇలాంటి रहे। ఆరాధనలో నిప్పు అంటించబడుతుంది. ऐसी आराधना में वो चिंगारी जलती है। ఆశతోని రండి, आशा के साथ आइए, కర్రలతో రండి, चाहे इस प्रकार से तुम उन लकड़ियों के समान अंटिंचबडंडी। आए और तुम उस चिंगारी से जलाए जाओ। దేవుడి వాక్యాన్ని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. खुदा इस वचन को अब सबको बहुत आयत की आशीष दे। హల్లెలూయా. మరి ఈ యొక్క ఆగస్ట్ 15వ తారీఖు నేషనల్ యూత్ మీటింగ్ ఉంది. ఒకసారి అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవా యేసు ప్రభువా, మరి ఆ రోజు అనేకులకి నిప్పు మీరు అంటించండి ప్రభువా. కొదమ సింహం వలె దిగివచ్చి తండ్రి అనేకులని వారసులుగా తయారు చేయ ప్రభువా. దేవా యేసు ప్రభు ఈ ఆరాధనలో మహిమ పొందడానికి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.